తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి, వరంగల్ పార్లమెంటు స్థానాల్లో అత్యధిక మెజారిటీని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలతో ప్రజలు ఆ పార్టీని ఆదరించారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఘన విజయం సాధించారు. 5,59,906 ఓట్ల భారీ మెజార్టీతో రఘువీర్ రెడ్డి గెలుపొందారు. రఘువీర్ రెడ్డికి 7,84,337 ఓట్లు పోలవగా బీజేపీకి 2,24,431 ఓట్లు, బీఆర్ఎస్కు 2,18,417 ఓట్లొచ్చాయి. నల్గొండ కాంగ్రెస్కి కంచుకోటగా ఉంది. దీనికి తోడు ఆయన తండ్రి జానారెడ్డి అండదండలతో రఘువీర్ రెడ్డి భారీ విజయాన్ని సాధించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 4,62,011 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై రఘురామరెడ్డి విజయం సాధించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నీ తానే ఈ ఎన్నికల్ని ముందుండి నడిపించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించి భారీ విజయాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2,22,249 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 3,40,49,165 ఓట్ల మెజార్టీతో బలరాం నాయక్ విజయం సాధించారు. బలరాం నాయక్కు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మహబూబాబాద్లో చేసిన అభివృద్ధి ఆయనకు కలిసొచ్చింది. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఘన విజయం సాధించారు. 2,19,691 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కడియం శ్రీహరి కుమార్తెగా కావ్యకు మంచి గుర్తింపు లభించింది.